కబ్జా భూమిలోనే ఎన్ కన్వెన్షన్ సెంటర్. తుమ్మిడికుంట చెరువు శిఖంలో ఎకరం భూమి, 2 ఎకరాల బఫర్ జోన్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఉన్నట్లు గుర్తింపు. నాడు సర్వే చేసిన రెవెన్యూ అధికారులు వంటగది, స్టోర్ రూమ్లు నిర్మించినట్టు ప్రాథమిక నిర్ధారణ. నేటికి చర్యలు తీసుకొని ఇరిగేషన్ అధికారులు తొలుత 29 రకాల చెరువుకు గాను ప్రస్తుతం 10 ఎకరాలే. సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్. ఇక ఈయన సినీ హీరో కదా, ఈయన జోలికి ఓడు ఎందుకని మళ్ళీ మాట్లాడితే ఫ్యాన్స్ అంటారు. కానీ ఈయన కబ్జా పెట్టిన విషయం మాత్రం ఎవరికి పట్టదు. చెరువును కబ్జా పెట్టి మొత్తం కలుపుకొని ఎన్ కన్వెన్షన్ ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నాయి పంచాయతీలు. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అట అన్నట్టు ఉంది సినీ హీరో అక్కినేని నాగార్జున వ్యవహారం. సినిమాల ద్వారా 10 మందికి మంచి చెప్పాల్సింది పోయి తనే చెడుదారిలో పోతే పరిస్థితి ఏంటి? అగ్ర హీరోలు ఏదో స్టోరీ రూపంలో జనానికి మంచి మెసేజ్ ఇస్తూ ఉంటారు. కానీ నటుడు నాగార్జున మాత్రం ఓ చెరువును కబ్జా చేసి అటవీ ప్రేమికులకు చేదుగా మారాడు. చెరువులు, కుంటలు కాపాడడం ద్వారా గ్రౌండ్ వాటర్ పెరిగి నీటి కటకట రాదని చెప్పాల్సిన గొప్ప వ్యక్తే చెరువు శిఖం భూమిని మింగేయబట్టే. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు యువ సామ్రాట్ అని చెప్పుకుంటూ పైసల కోసమే సినిమాలో నటిస్తూ నీతి వ్యాఖ్యలు వలిస్తున్నట్టు ఉంది. మీరు తీసే మూవీస్ 100ల రూపాయల ఖర్చు చేసి సినిమాలు చూసే జనాన్ని మోసం చేస్తున్నట్టే కదా. నాగార్జున గారు, ముందు మీరు మంచి బాటలో నడుస్తూ సమాజాన్ని కూడా అదే దారిలో వచ్చేలా చూడండి. కరెక్టే కదా. ఆల్రెడీ సినిమాల వల్ల మస్తు పైసలు వస్తున్నాయి వాళ్ళకి, కష్టపడుతున్నారు. మరి దాంతో కొనుక్కో, కబ్జా చేసుడు ఎందుకు? ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ వివాదంలో ఉంది. ఆ విషయం ఎవరు బయటికి తీసుకురాడు. 1 ఎకరం 2 ఎకరాలు కబ్జా చేసారు, వేరే లిటికేషన్ ఉంది, కోర్టులో నడుస్తుంది పంచాయతీ. ఏ గవర్నమెంట్ వచ్చినా సైలెంటే. ఎందుకంటే అక్కినేని నాగార్జున కదా, నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు పెద్ద లెజెండరీస్. సో సినిమా వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. అందులో ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళని తీసుకొస్తారు మళ్ళీ పక్కన పెట్టి. సో ఇప్పుడు ఎన్ కన్వెన్షన్లో కూడా గదే పంచాయతీ. ఎన్ కన్వెన్షన్లో కూడా ఏదైతే మంచి మెసేజ్ సొసైటీకి ఇవ్వాలో అవి చేయకుండా చెరువుని కబ్జా పెట్టేసి ఇబ్బంది పెట్టేసి అటవీ శాఖ నుంచి తీసుకొని ఎందుకండి నాగార్జున గారు? సో ఇప్పటికే చాలా సినిమాలు చేస్తున్నారు, మీ మీద మంచి అభిప్రాయం ఉన్నది అందరికీ. ఇటువంటి దాంట్లో ఉచ్చిలో బిగించుకోకండి. ఆల్రెడీ మీకు కోట్ల ఆస్తులు పరుగులు తీస్తూ ఉన్నారు. కోట్ల ఆస్తి ఉన్న మీకు ఈ కబ్జా ఎందుకండి? కబ్జా ఎందుకు? కష్టపడుతున్నారు, సినిమాలు తీస్తున్నారు, అన్నపూర్ణ స్టూడియోస్లో రెంట్లు వస్తాయి, ఇంకేం కావాలా మీకు ఇంతకన్నా? ఆఖరికి దాన్ని కూడా వదలరా మీరు? వదలరా సార్? కబ్జా భూమిలోనే ఎన్ కన్వెన్షన్ సెంటర్. తుమ్మిడికుంట చెరువు శిఖంలో ఎకరం భూమి, 2 ఎకరాల బఫర్ జోన్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఉన్నట్లు గుర్తింపు. నాడు సర్వే చేసిన రెవెన్యూ అధికారులు వంటగది, స్టోర్ రూమ్లు నిర్మించినట్టు ప్రాథమిక నిర్ధారణ. నేటికి చర్యలు తీసుకొని ఇరిగేషన్ అధికారులు తొలుత 29 రకాల చెరువుకు గాను ప్రస్తుతం 10 ఎకరాలే. సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్. ఇక ఈయన సినీ హీరో కదా, ఈయన జోలికి ఓడు ఎందుకని మళ్ళీ మాట్లాడితే ఫ్యాన్స్ అంటారు. కానీ ఈయన కబ్జా పెట్టిన విషయం మాత్రం ఎవరికి పట్టదు. చెరువును కబ్జా పెట్టి మొత్తం కలుపుకొని ఎన్ కన్వెన్షన్ ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నాయి పంచాయతీలు. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అట అన్నట్టు ఉంది సినీ హీరో అక్కినేని నాగార్జున వ్యవహారం. సినిమాల ద్వారా 10 మందికి మంచి చెప్పాల్సింది పోయి తనే చెడుదారిలో పోతే పరిస్థితి ఏంటి? అగ్ర హీరోలు ఏదో స్టోరీ రూపంలో జనానికి మంచి మెసేజ్ ఇస్తూ ఉంటారు. కానీ నటుడు నాగార్జున మాత్రం ఓ చెరువును కబ్జా చేసి అటవీ ప్రేమికులకు చేదుగా మారాడు. చెరువులు, కుంటలు కాపాడడం ద్వారా గ్రౌండ్ వాటర్ పెరిగి నీటి కటకట రాదని చెప్పాల్సిన గొప్ప వ్యక్తే చెరువు శిఖం భూమిని మింగేయబట్టే. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు యువ సామ్రాట్ అని చెప్పుకుంటూ పైసల కోసమే సినిమాలో నటిస్తూ నీతి వ్యాఖ్యలు వలిస్తున్నట్టు ఉంది. మీరు తీసే మూవీస్ 100ల రూపాయల ఖర్చు చేసి సినిమాలు చూసే జనాన్ని మోసం చేస్తున్నట్టే కదా. నాగార్జున గారు, ముందు మీరు మంచి బాటలో నడుస్తూ సమాజాన్ని కూడా అదే దారిలో వచ్చేలా చూడండి. కరెక్టే కదా. ఆల్రెడీ సినిమాల వల్ల మస్తు పైసలు వస్తున్నాయి వాళ్ళకి, కష్టపడుతున్నారు. మరి దాంతో కొనుక్కో, కబ్జా చేసుడు ఎందుకు? ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ వివాదంలో ఉంది. ఆ విషయం ఎవరు బయటికి తీసుకురాడు. 1 ఎకరం 2 ఎకరాలు కబ్జా చేసారు, వేరే లిటికేషన్ ఉంది, కోర్టులో నడుస్తుంది పంచాయతీ. ఏ గవర్నమెంట్ వచ్చినా సైలెంటే. ఎందుకంటే అక్కినేని నాగార్జున కదా, నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు పెద్ద లెజెండరీస్.
సో సినిమా వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. అందులో ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళని తీసుకొస్తారు మళ్ళీ పక్కన పెట్టి. సో ఇప్పుడు ఎన్ కన్వెన్షన్లో కూడా గదే పంచాయతీ. ఎన్ కన్వెన్షన్లో కూడా ఏదైతే మంచి మెసేజ్ సొసైటీకి ఇవ్వాలో అవి చేయకుండా చెరువుని కబ్జా పెట్టేసి ఇబ్బంది పెట్టేసి అటవీ శాఖ నుంచి తీసుకొని ఎందుకండి నాగార్జున గారు? సో ఇప్పటికే చాలా సినిమాలు చేస్తున్నారు, మీ మీద మంచి అభిప్రాయం ఉన్నది అందరికీ. ఇటువంటి దాంట్లో ఉచ్చిన బిగించుకోకండి. ఆల్రెడీ మీకు కోట్ల ఆస్తులు పరుగులు తీస్తూ ఉన్నారు. కోట్ల ఆస్తి ఉన్న మీకు ఈ కబ్జా ఎందుకండి? కబ్జా ఎందుకు? కష్టపడుతున్నారు, సినిమాలు తీస్తున్నారు, అన్నపూర్ణ స్టూడియోస్లో రెంట్లు వస్తాయి, ఇంకేం కావాలా మీకు ఇంతకన్నా? ఆఖరికి దాన్ని కూడా వదలరా మీరు? వదలరా సార్?